ద ఆర్ట్ ఆఫ్ ప్లేయింగ్ ఫూలిష్. ఇప్పుడు ఉండే కాంపిటేటివ్ వరల్డ్‌లో సక్సెస్ అవటానికి సైకాలజిస్ట్ చెప్తున్న సజెషన్. చాలా మంది సైకాలజిస్ట్ చెప్పే థియరీ ప్లేయింగ్ ఫూలిష్. మీ బిజినెస్‌లో కావచ్చు, లేకపోతే మీ వర్క్ ప్లేస్‌లో కావచ్చు. చాలా మంది మీ కాంపిటీటర్స్ ఉంటారు. మీకంటే సీనియర్స్ ఉంటారు. లేకపోతే మీకైనా ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు ఉంటారు. లేకపోతే వాళ్ళు చాలా సక్సెస్ అయ్యి ఉంటారు. వాళ్ళ అందరినీ స్మూత్‌గా హ్యాండిల్ చేసేదే ఒక థియరీ ప్లేయింగ్ ఫూలిష్ అని. అంటే నిజంగానే ఫూల్‌లా ఉండటం కాదు. వాళ్ళ ముందు లెస్ నాలెడ్జ్‌గా కనిపియడం మాత్రమే. ఈ స్ట్రాటజీ మీకు బాగా నేర్చుకోవడానికి, లేకపోతే బాగా అర్థం చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఫస్టు మనము అవతలోడు మాట్లాడేది పూర్తిగా వింటే, ఫస్ట్ మనకి ఎంత మాట్లాడాలి, ఎక్కడి వరకు మాట్లాడాలని తెలుస్తది. ఫస్టు మనము కాంపిటీటర్స్ అందరినీ ఎనిమీస్‌లా చూడడం మానేసేయాలి. సీనియర్స్‌లా చూడండి. వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేయండి. వాడు, నువ్వు ఒకే బిజినెస్ చేస్తున్నా. వాడికంటే నీకు తక్కువ తెలుసు అని అవతలోడు అనుకోవాలి. ఇది ఏమి మ్యానిపులేటింగ్ టాక్టిక్ కాదు. స్టాప్ యాక్టింగ్ లైక్ అ జీనియస్. మీరు లెస్ కేపబుల్‌గా కనిపించినప్పుడే అవతలోడు మీ మీద ఫోకస్ పెట్టడు. మీకు తెలిసినా సరే కొన్ని బేసిక్స్ వాడిని అడగండి. అలా అడిగితే అవతలోడు మీకు ఆనందంగా సమాధానమిస్తాడు. వాడేమనుకుంటున్నాడో ఫస్ట్ మనము వినాలి. వింటేనే మనము ఎక్కువ నేర్చుకుంటాం. మీరు వాళ్ళకి థ్రెటనింగ్ కాదు అని వాళ్ళు ఫీల్ అవ్వాలి. ఒక్కొక్కసారి కన్సీల్డ్ ఇంటెన్షన్స్ కానీ, స్ట్రాటజీస్ కానీ వాళ్ళు మీతో షేర్ చేయొచ్చు. ఈ కాంపిటేటివ్ ఎన్వైర్న్మెంట్‌లో నెగోషియేషన్ చేయాలంటే మీకు కావాల్సింది నాలెడ్జ్. మీరు గాని నాలెడ్జ్‌ని మీ సీనియర్స్ దగ్గర నుంచి, లేకపోతే మీ కాంపిటీటర్స్ దగ్గర నుంచి బాగా గెయిన్ అయితే అంతకంటే ఏం కావాలి? అందుకే మీ లెర్నింగ్ డోర్స్ ఎప్పుడూ ఓపెన్‌గానే ఉంచాలి. మనకి చిన్న పిల్లోడు నేర్పించినా గానీ నేర్చుకునేలాగా ఉండాలి. దీని వలన మీకు రిలేషన్‌షిప్ వాళ్ళతో బాగా ఉంటది. నీకే మొత్తం తెలుసు అని నువ్వు మాట్లాడితే అవతలోడు నీతో ఏమీ షేర్ చేసుకోడు. పైగా మరి నువ్వు వాడి దృష్టిలో యారగెంట్‌లా కనిపిస్తావు. ఇంకా మరి నువ్వు వాడికి ఎనిమీలా మారిపోతావు. అందరితో ఎనిమీ ఉండటం ఎందుకు? అలాగే ఎదుటివాడిని ఏ విషయంలో అయినా కానీ లీడ్ చేయమని అడగండి. అలా చేస్తే వాళ్ళ లైఫ్‌లో మీరు వాళ్ళకి సపోర్టింగ్ పర్సన్‌లా కనిపిస్తారు. సాక్రేట్స్ ఒక మాట చెప్పాడు. ఐ నో థట్ ఐ నో నథింగ్ అని. మనం కూడా సేమ్ మైండ్‌సెట్ ఫాలో అవ్వాలి. ఎప్పుడూ మనము బిగినర్స్ మైండ్‌సెట్‌తో ఉండాలి. అబ్రహాం లింకన్ గారు ఎప్పుడూ ఇదే మైండ్‌సెట్‌తో ఉండేవారంట. దాని వలన ఆయన చుట్టూ ఉండే వాళ్ళ మనసులో ఏముందో అని ఆయనకి తెలిసిందంట. మనము ఎప్పుడూ ఎదుటివాడి విజ్డమ్‌ని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. లెట్ దెమ్ టాక్. ఎన్నో స్ట్రాటజీస్ అన్నీ మనకి అర్థమవుతాయి. ప్లేయింగ్ ఫూలిష్ అనేది ఈజ్ అ పవర్‌ఫుల్ టూల్. మీరు గాని ఈ ఆటలో మాస్టర్ చేయగలిగితే ఒక లెర్నర్‌గా, ఒక లీడర్‌గా మీరు మంచి పొజిషన్‌లో ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అలాగే ఫుల్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ డూ షేర్ అండ్ ఫాలో ఇన్ ఇన్‌స్టాగ్రామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.